వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, టైపిస్టులు, కంప్యూటర్ నిర్వాహకులు, స్టాంపు విక్రేతలు నిరసన బాటపట్టారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట పెన్ డౌన్ సమ్మెలు చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈవేళ నుంచి 31 వరకు నిరవధికంగా సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, రామచంద్రాపురం ప్రాంతాల్లో దస్తావేజు లేఖర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వారు బ్రిటిష్ పాలనా కాలం నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన పత్రాలను న్యాయపరంగా స్పష్టంగా సిద్ధం చేస్తూ వస్తున్నామని తెలిపారు. తమకు ఉన్న అనుభవం వల్ల భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 396 అమలైతే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడడమే కాకుండా నమోదు ప్రక్రియలో జాప్యం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని దస్తావేజు లేఖర్లు కూడా ఇదే తరహాలో పెన్ డౌన్ చేపట్టారు. జీవో అమలైతే ప్రజల ఆస్తులకు సంబంధించిన సమాచారం భద్రత దెబ్బతింటుందని, దస్తావేజుల నాణ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్లతో పాటు కంప్యూటర్ నిర్వాహకులు, స్టాంపు విక్రేతలు, ఈ వృత్తిపై ఆధారపడిన మరెందరో జీవనోపాధి కోల్పోతారని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని పొదిల్లో కూడా దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరు వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించిన వారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో కూడా దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ చేపట్టి నిరసన తెలిపారు. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వృత్తి వల్ల వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు చెప్పారు. జీవో 396 అమలైతే ఈ కుటుంబాలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు పేరుతో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట కూడా దస్తావేజు లేఖర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీవో అమలుతో తమ ఉపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని, కొత్తగా ఏర్పాటు చేసిన సేవా కేంద్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని హెచ్చరించారు. సమ్మె కారణంగా కొంతమేర దస్తావేజుల నమోదు ప్రక్రియ కూడా ప్రభావితమైంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, చెల్లపల్లి ప్రాంతాల్లో కూడా దస్తావేజు లేఖర్ల సంఘం పిలుపు మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని, ప్రైవేటీకరణ పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంతో పాటు దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని కూడా పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నెంబర్ 396ని రద్దు చేయాలని ఈ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. ఈ జీవో నెంబర్ 96 వచ్చేసి 396 వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రంట్ డెస్క్లను ఏర్పాటు చేస్తామని, ప్రైవేటీకరణ చేస్తామని చెప్తుందండి. దానికి నిరసనగా మేమందరం లేఖర్లందరం మా స్టేట్ వైజ్ నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 396 జీవోని ద్వారా ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు. అదేవిధంగా దస్తావేజులేఖరులు రోడ్డున పడబోతున్నారు, వారి కుటుంబాలు కూడా రోడ్డున పడబోతున్నారు. ఎందుకనగా సదరు ఆస్తుల్ని ఎన్నో వందల ఏళ్ల నుంచి దస్తావేజులేఖరులు రాసుకుంటూ వారి జీవనోపాధి తెలుసుకుంటూ ఉన్నారు. సదరు జీవనోపాధిని కోల్పోవడానికి కారణం 396 జీవోని తెచ్చి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఈ రోజు నుంచి 31వ తారీఖు దాకా, ఈ నెల 31వ తారీఖు దాకా మేము పెన్ డౌన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రజల ఆస్తులు కాపాడుకోవడానికి మేము కూడా మా జీవనోభివృద్ధిని కాపాడుకోవడానికి ప్రభుత్వం వారికి మన్నవించుకున్నది ఏమనగా ఈ 396 జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేఖలు చేయాల్సిన పనిని టీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ సంస్థల ద్వారా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వారి ద్వారా చేయించాలని గవర్నమెంట్ చూస్తుందండి. దీనివల్ల మా దస్తావేజు లేఖల జీవనోపాధి మొత్తం పోద్దండి. మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ జీవోని వెంటనే రద్దు చేసి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుచున్నామండి. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. 396 జీవోను, 396 జీవోను. 396 జీవోని అంటే ప్రైవేటీకరణ నిమిత్తంగా జీవోని పాస్ చేస్తున్నారు. ఆ జీవో వల్ల దస్తావేజు లేఖర్లు, వారి టైపిస్టులు కానివ్వండి, ఆపరేటర్లు కానివ్వండి, స్టాంపు వెండర్లు కానివ్వండి, వాళ్ళ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. దీన్ని ఆలోచించకుండా 396 జీవోని విడుదల చేశారు. దాని ద్వారా కలిగేటటువంటి నష్టాన్ని మా అందరి పట్టుకొట్టే పరిస్థితిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని విరమించుకొని ఈ జీవోని రద్దు చేసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా స్టాంపు వెండర్లండి, తర్వాత టైపిస్టులు, డాక్యుమెంట్ రైటర్స్, వీళ్ళందరూ కూడా స్టేట్ వైడ్గా దరిదాపు 3 లక్షలు పైబడి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని ఉపసంహరించుకొని తద్వారా మాకు కూడా న్యాయం చేకూర్చవలసిందిగా కోరుకుంటున్నాం. లైసెన్స్ రెన్యువల్స్ కూడా ఆపేసి ఉన్నారు. ఆ రెన్యువల్స్ చేస్తూ కొత్త వాళ్ళకి మళ్ళీ లైసెన్స్లు ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ రోజు నుండి 27/2026 నుంచి 31/7/2026 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం. స్టేట్ వైడ్గా రాష్ట్ర